శ్రీకాళహస్తి ఆలయంలో వంటశాల పక్కన ఉన్న గోడ 1952 కాలంలో కట్టారు. గోడలు బీటలు వారి భవిష్యత్తులో ఆలయ స్తంభాలకు ఇబ్బంది కలుగుతుందని ఆర్కియాలజీ సూచనల మేరకు తొలగించామని శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించినట్లు తవ్వకాలు జరగలేదంటున్న అంజూరు శ్రీనివాసులతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. ఆలయంలోని ఆశీర్వాద మండపం కోసం నూతనంగా ఏదైతే ఏర్పాట్లు జరుగుతున్నాయో ముఖ్యంగా మృత్యుంజయ స్వామి ఆలయం పక్కన ఉన్న ఖాళీ గోడను పడగొట్టారనే దాని మీద టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శించారు. అదేవిధంగా దీనిపైన తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. ఈ విషయం పైన మనతో మాట్లాడడానికి శ్రీకాళహస్తి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు అనుమతులు లేకుండా ఆర్కియాలజీ వారి అనుమతులు తీసుకోకుండా మీరు పడగొట్టారని చెప్తున్నారు. ముఖ్యంగా పురాతన దేవాలయంలో ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసమని మీరు భావిస్తున్నారా? చాలా స్పష్టంగా ఈ విషయంలో అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏం చేద్దంటే శ్రీకాళహస్తి వాయులింగేశ్వరి యొక్క దివ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో ఇప్పటి వరకు ఒక ప్రత్యేకంగా ఆశీర్వాద మండపం లేదు అనేది ఆశ్చర్యకరం. అయితే ఆశీర్వాద మండపం కన్నా మేము ఆశీర్వాద మండపం ఏర్పాటు చేయాలని 8వ నెల 22వ సంవత్సరం ట్రస్ట్ బోర్డు తీర్మానం చేశాం. అజెండాలో 7వ నెంబర్గా ఈ యొక్క అంశాన్ని పొందుపరిచి సభ్యులందరి చేత ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పని ఎత్తుకోకపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క రెయినీ సీజన్ రావడం, ఎక్కువ వానలు పడడం వల్ల అక్కడున్న గోడ చూసాం. ఆ గోడ ఇటుకరాయి కట్టడము, మట్టితో కట్టడం, పై పూత మాత్రమే సిమెంట్తో ఏర్పాటైనది. అయితే ఆ కట్టడానికి పూర్తిగా చీలికలు వచ్చేసి ఉంటే అక్కడ భక్తులు ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది, అది పడిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి దాన్ని తొలగించాలని చెప్పి తొలగించినాం. అది ఎక్కడ కాసిరాయి కట్టడం కాదు, పురాతనమైంది కాదు, శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటిది కాదు. 1956లో కృష్ణమాచారి పిల్లే అని చెప్పి పెయిడ్ ట్రస్టీ ఇక్కడ ఉండడం వల్ల అతను ఈ నైవేద్య పోటీకి కనెక్టెడ్గా పెట్టుకున్నాడు. ఏమని? ఒక పలసరుకులు పెట్టుకోవడానికో, నేతి డబ్బాలు పెట్టుకోవడానికో, నూనె డబ్బాలు పెట్టుకోవడానికో స్టోరేజ్ రూమ్గా పెట్టుకున్నారని. అటువంటి ఆ స్టోరేజ్ రూము దుర్గంధభరితంగా తయారవ్వడం ఒకటి. ఇంకోటి ఏంటంటే మనము టెంపుల్లోకి ఎంటర్ అవ్వడమే అది చాలా బాగా ఉండదన్నమాట, చూసేదానికి కూడా అగ్లీగా ఉంటుంది. ఆ విధమైన వాతావరణం ఉన్నప్పుడు వాటి మధ్యలో ఒక 4 పిల్లర్స్ ఉన్నాయి. ఆ 4 పిల్లర్స్ మీద ఉన్న శిల్ప సంపద కూడా కనపడటం లేదు. ఆ కారణంగా దాన్ని తీసేసాం. అంతేగాని ఇక్కడ ప్రత్యేకించి అక్కడ పురాతనమైంది శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిది, అక్కడ ఒక ఇది అమ్మవారి లక్ష్మీదేవి ఉండింది విగ్రహము. ఇవన్నీ కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి కుమారుడు. ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు అంటే ఒక మార్క్ ఉండేది, ఈ యొక్క కాన్స్టిట్యున్సీ కాదు రాష్ట్రంలో కూడా ఒక మార్క్ ఉండేది. అటువంటి ఆయన కడుపున పుట్టి ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ఈ కాళహస్తిలో పుట్టి ఈ కాళహస్తిలో పెరగతా కాళహస్తి ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని, ఈ రాష్ట్రం మొత్తం మీద కాళహస్తి దేవాలయం మీద ఏం మెసేజ్ ఇవ్వాలని చెప్పి చాలా తప్పుడు సమాచారాన్ని ఇచ్చినాడు. అతను ఆ యొక్క ఫలితం ఈశ్వరుడి దగ్గర పొందుతాడు ఖచ్చితంగా. మీరు అయితే ఈ విషయాన్ని పాలక మండలిలో తీర్మానం చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కానీ ఆర్కియాలజీ ఆమోదానికి ఏమైనా పంపించారా? సార్, ఇది ఆర్కియాలజీకి పంపించాల్సిన సబ్జెక్టు కాదు, ఎండోమెంట్ ఆఫీస్కి పంపించాల్సిన సబ్జెక్టు కాదు. ఇది తీర్మానం ఏంటంటే అక్కడ 1000 కోట్లు మనం ఖర్చు పెట్టడం లేదు. 40 లక్షల రూపాయల వరకు టెంపుల్కి ఈఓ పరిధిలోను ట్రస్ట్ బోర్డు పరిధిలోను ఉంటుంది ఏదైనా డెవలప్మెంట్ చేయాలంటే. దానికైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నోటీస్కి అయితే వెళ్ళింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి చెప్పున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క టెంపుల్లో పూర్తిగా పైకప్పు లీకేజ్ ఎక్కువ అవుతుంది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో గోపాలకృష్ణారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ 3rd లేయర్ 2nd లేయర్ కూడా వాళ్ళు వేయడం జరిగింది. ఎప్పుడైతే 2-3 లేయర్స్ ఆడ పడినాయో, పైకప్పు మీద ఎప్పుడైతే పడిందో దానికి ఎక్కువగా బరువు అయిపోయేసి లీకేజ్ ఎక్కువ అయిపోయి ఇప్పుడు ఎప్పుడూ లేనంత లీకేజ్ జరుగుతూ ఉంది. ఆ లీకేజ్ వల్ల ఏంటంటే బండల మధ్య లీకేజ్ జరిగితే ప్రమాదం లేదు. సిమెంట్ రాయి కట్టడం కానీ ఉంటే ఆ కట్టడానికి ఆ లీకేజ్ పోయినప్పుడు ఆ బండలు ఖచ్చితంగా పడిపోతాయి. మాకిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏంటంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఖచ్చితంగా ఇన్సైడ్ ఆఫ్ ద టెంపుల్ కంచు గడప దాటిన తర్వాత ఎక్కడ కూడా సిమెంట్ కట్టడం ఉండకూడదు అనేది ఆర్కియాలజీ ఆలోచన కూడా. ఎందుకంటే స్టోన్ స్ట్రెంగ్త్ వేరే,
సిమెంటు స్ట్రెంగ్త్ వేరే. గుప్త నిధుల కోసమే మీరు ఈ తవ్వకాలు జరిపారు, గతంలో కూడా జరిపారు, ఇంకో దేవాలయంలో జరిపి ఇవన్నీ తీసుకెళ్లి వేరే చోట అమ్ముకున్నారని కూడా ఒక ఆరోపణ. అవును సార్, అతనే మాకు సుధీర్ రెడ్డి గారే మాట్లాడి అమ్మిచ్చాడు సార్. సుధీర్ రెడ్డి గారే మాట్లాడినాడు. సుధీర్ రెడ్డి గారు మాట్లాడిచ్చి మంచి రేటు కూడా ఇచ్చాడు దానికైనా. కామన్ సెన్స్ లేకుండా అన్నాడు అతను. 36 అడవి రాండి వరదరాజస్వామి గుడిలో 8 సీసీ కెమెరాలు, మల్టిపుల్ చుట్టూ రౌండ్ ద క్లాక్ అన్నట్టు సీసీ కెమెరాలు ఉన్నాయి. టోటల్ ఎంటైర్ శ్రీకాళహస్తి మీడియా ఆడుంది. వారి ప్రతి ఒక్కరి చేతుల్లో వీడియో ఉంది. వీడియో కవరేజ్ చేస్తున్నప్పుడు వచ్చిన అవి రేకులు, ఆ రేకులను కూడా అప్పటికప్పుడే అప్రైజర్ని పిలిపించి అది గోల్డా, సిల్వరా, లేదంటే రాగా, ఇత్తడా అని చెప్పి చూసేదానికి అప్రైజర్ని పిలిచి అక్కడనే పబ్లిక్లో తోమిస్తే అది గోల్డ్ రేకులు అని తేలితే వాటన్నిటిని కూడా టెంపుల్లో భద్రపరిచాం పంచనామా చేసి. దానికి రెవెన్యూ ఉంది, పోలీస్ ఉంది, ఎండోమెంట్ ఉంది. సార్ రాజకీయాలు చేయాలా? రాజకీయాలు అంటే ఏం చేయాలంటే ఫైటింగ్ నేచర్ ఉండాలి ప్రతిపక్ష నాయకుడికి. ఫైటింగ్ నేచరు. ఇప్పుడు సమస్యలు అనేకం ఉంటాయి కాళహస్తిలో. సమస్యల మీద పోరాడు, ప్రజలకు దగ్గరవు. ఇదేంది చీప్ ట్రిక్స్ ఇవి. గుప్త నిధులు అన్నది ఒక ప్రహసనం అని కొట్టిపడేశారు. దీంతో పాటు భవిష్యత్తులో కానీ గతంలో కానీ తాను వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఆలయాల్లో నిధులు, గుప్త నిధుల విషయంలో ఎప్పుడు విమర్శ చేయలేదు. తాను నిరంతర శైవభక్తుని, తనకు దేవుడే ఈ అవకాశం ఇచ్చాడు, ఇలాంటి పరిస్థితుల్లో తాను ఒకరి మీద నింద వేయాల్సిన అవసరం లేదని అంజూరు శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో ఏదైతే తాను కేసు పెట్టాల్సిన అవసరం లేదని, కేసు పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ తాను దేవాలయం విషయంలో రాజకీయం చేయనని ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీకాళహస్తి ఆలయం నుంచి.